మన దేశాన్ని కాపాడడంలో నేవీ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలుసు. కానీ వేలాది మంది సైలర్స్ వారాల తరబడి, కొన్నిసార్లు నెలల తరబడి సముద్రం మధ్యలో ఎలా జీవిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? చుట్టూ ఎక్కడ చూసినా సముద్రం, కనుచూపు మేర వరకు భూమి కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళేం తింటారు, ఎక్కడ పడుకుంటారు, రోజంతా ఏం చేస్తుంటారు? ఈరోజు మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద సైనికుల జీవితం ఎలా ఉంటుందో చూడబోతున్నాం. వీడియోలో ఎక్కువగా అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కనిపించినప్పటికీ మన భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో కూడా జీవితం దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే మరెందుకు ఆలస్యం, వీడియోకి లైక్ కొట్టి జై హింద్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఫుడ్ విషయంతోనే మొదలు పెడదాం. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో ప్రతిరోజు దాదాపు 17,000 నుంచి 18,000 వరకు మీల్స్ తయారవుతాయి. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే కాదు, అర్ధరాత్రి డ్యూటీ చేసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా మిడ్ రాట్స్ అనే మీల్ కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ షిప్ లోని గ్యాలీ అంటే కిచెన్ అస్సలు ఆగదు. అది 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. పైభాగంలో ఫైటర్ జెట్స్ భారీ శబ్దాలతో టేకాఫ్ అవుతుంటే, కింద కిచెన్ లో 100 మందికి పైగా చెఫ్లు, కుక్కులు కూరగాయలు కట్ చేస్తూ, వంటలు చేస్తూ, ఫుడ్ సర్వ్ చేస్తూ బిజీగా ఉంటారు. వేలాది మంది సైనికులకు టైంకు ఫుడ్ అందించాలి కాబట్టి అక్కడ పని ఒక్క క్షణం కూడా ఆగదు. ఒకే రోజులో 1600 పౌండ్ల చికెన్, 160 గ్యాలన్ల పాలు, భారీ మొత్తంలో ధాన్యాలు, కూరగాయలు, బంగాళదుంపలు వండుతారు. ఒక టీం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటే ఇంకో టీం పాత్రలు క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మరో టీం లంచ్ ఏర్పాట్లు మొదలు పెడుతుంది. డిన్నర్ అయ్యేలోపే మిడ్రాట్స్ కోసం ఏర్పాట్లు స్టార్ట్ అయిపోతాయి. సాధారణ సైలర్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఫుడ్ తినడానికి పెద్దగా టైం ఉండదు. పెద్ద క్యూలో నిలబడి ట్రే తీసుకుని ఫుడ్ తీసుకోవాలి, కూర్చుని తర్వాత తినాల్సి ఉంటుంది. పక్క వాళ్ళతో 2 మాటలు మాట్లాడినా ఎక్కువసేపు కూర్చోడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే తరువాత బ్యాచ్ తినడానికి రెడీగా ఉంటుంది. చాలా మందికి తినడానికి కేవలం 20 నుంచి 30 నిమిషాల టైం మాత్రమే దొరుకుతుంది. అయితే సీనియర్ ఆఫీసర్స్ కి, చీఫ్లకు కొంచెం కంఫర్ట్ గా ఉండే డైనింగ్ ఏరియాలో తింటారు. ఫుడ్ దాదాపు ఒకటే అయినా కొంచెం ఎక్కువ వెరైటీ, మంచి సర్వీస్ వాళ్ళకి స్పెషల్ గా ఉంటుంది. థ్యాంక్స్ గివింగ్ లేదా క్రిస్మస్ లాంటి ప్రత్యేక రోజుల్లో మాత్రం షిప్ మొత్తం వాతావరణం మారిపోతుంది. ఆ రోజు పెద్ద ఆఫీసర్స్ కూడా ఎఫ్రాన్లు వేసుకుని స్వయంగా ఫుడ్ సర్వ్ చేస్తారు. టర్కీ కట్ చేస్తూ, మాష్డ్ పొటాటోలు వడ్డిస్తూ సముద్రం మధ్యలో ఉన్న సైలర్స్ కి ఇంటి ఫీలింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి క్షణాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ తర్వాత అత్యంత ముఖ్యమైన విషయం వాటర్. మీకు వింతగా అనిపించవచ్చు, చుట్టూ సముద్రం నిండా నీళ్లు ఉన్నా తాగడానికి పనికొచ్చే ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. అందుకే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తమ నీటిని తామే తయారు చేసుకుంటాయి. షిప్ దిగువ భాగంలో భారీ డిసలినేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి సముద్రపు నీటిలోని ఉప్పును తొలగించి మంచినీటిగా మారుస్తాయి. ప్రతిరోజు దాదాపు 4 లక్షల గ్యాలన్ల నీరు ఇలా తయారవుతుంది. అదే నీటిని తాగడానికి, వంట చేయడానికి, స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి, మెషిన్లను చల్లబరచడానికి ఉపయోగిస్తారు. కానీ ఎంత నీరు తయారైనా ప్రతి చుక్కను జాగ్రత్తగా వాడాల్సిందే. ఎందుకంటే ఏదైనా కారణంగా వాటర్ సిస్టంలో సమస్య వస్తే వెంటనే నీటి వినియోగంపై ఆంక్షలు పెడతారు. అలాంటి సమయంలో సైనికులు నేవీ షవర్ అనే పద్ధతి పాటిస్తారు. ముందు శరీరాన్ని తడుపుకోవాలి, వెంటనే షవర్ ఆఫ్ చేయాలి, సబ్బు రాసుకోవాలి, తర్వాత మళ్ళీ ట్యాప్ ఆన్ చేసి 2 నిమిషాల్లోపు స్నానం పూర్తి చేయాల్సి ఉంటుంది. షవర్ ఏరియాలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. అక్కడ ఎప్పుడూ రద్దీ, హడావిడి కనిపిస్తూనే ఉంటుంది. ప్రైవసీ అనే విషయం దాదాపు ఉండదు. అంతేకాదు, స్నానం చేస్తున్న సమయంలో అలారం మోగితే సబ్బు అలాగే ఉన్న టవల్ పట్టుకొని వెంటనే డ్యూటీకి పరిగెత్తాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రతి సెకండ్ విలువైనదే. ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగించే విషయం గురించి తెలుసుకుందాం. అదే నిద్ర. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత సైనికులు తమ బర్తింగ్ కంపార్ట్మెంట్స్ కి వెళ్తారు. అదే వాళ్ళకి సముద్రం మధ్యలో ఉన్న ఇల్లు. అక్కడ 3 అంతస్తులుగా కనిపించిన చిన్న చిన్న బెడ్లు కనిపిస్తాయి. వాటిని రాక్స్ అని పిలుస్తారు. ఆ బెడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి. పడుకున్నాక తల పైకి ఎత్తడానికి కూడా సరిపడా స్థలం ఉండదు. పడక కింద ఉన్న చిన్న స్పేస్ లో ఫోటోలు, ఇంటి నుంచి వచ్చిన లెటర్స్, స్నాక్స్, వ్యక్తిగత వస్తువులు పెట్టుకుంటారు. ఒకరు నిద్రపోతుంటే ఇంకొకరు డ్యూటీ ముగించుకొని వస్తుంటారు. మరొకరు డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఎప్పుడు ఇంజన్ల శబ్దం, మెషిన్ల గర్జన, అనౌన్స్మెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. అయినా అలసట వల్ల సైలర్స్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయే పరిస్థితి ఉంటుంది. ఒక సైలర్ అయితే బూట్లు కట్టుకుంటూ
కూర్చున్న చోటే నిద్రపోయానని చెప్పాడు. అంతగా అలసిపోతుంటారు. ర్యాంకును బట్టి గదుల్లో కొంచెం తేడా ఉంటుంది. సాధారణ సైలర్స్ పెద్ద డోర్మెటరీ తరహా రూమ్స్ లో ఉంటారు. సీనియర్ ఆఫీసర్స్ కి చిన్న రూమ్స్ ఉంటాయి. కెప్టెన్లకు మాత్రం ప్రత్యేక రూమ్లు ఉంటాయి. కానీ ర్యాంక్ ఏదైనా ఒక విషయం మాత్రం అందరికీ కామన్. బెడ్ పై పడుకోగానే నిద్రపోవాలి. ఎందుకంటే కొద్ది గంటల తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్లాల్సిందే. షిప్లో శనివారం ఆదివారం అనే కాన్సెప్ట్ ఉండదు. 24 గంటలు పని జరుగుతూనే ఉంటుంది. కొంతమంది 6 గంటలు పనిచేసి 12 గంటలు బ్రేక్ తీసుకుంటారు. ఇంకొందరు 4 గంటలు పనిచేసి 8 గంటలు బ్రేక్ తీసుకుంటారు. కానీ ఆ బ్రేక్ మొత్తం రెస్ట్కే కాదు. ఫుడ్ తినాలి, స్నానం చేయాలి, బట్టలు తుక్కోవాలి, మీటింగ్స్కు వెళ్లాల్సి ఉంటుంది. కొంతమందికి అర్ధరాత్రి 12 గంటలకు బ్రేక్ఫాస్ట్ తినాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొన్ని రోజులు గడిచాక బయట ప్రపంచంతో సంబంధం తగ్గిపోతుంది. టైం ఎంతైందో కూడా మర్చిపోతారు. అయినా పని మాత్రం ఆగదు. ప్రతి సైలర్ ఈ భారీ యంత్రం లాంటి షిప్ లో ఒక ముఖ్యమైన భాగం. తాను చేసే చిన్న పని కూడా మొత్తం మిషన్ సక్సెస్ కి ఉపయోగపడుతుందని వాళ్లకు బాగా తెలుసు. పని మాత్రమే కాదు, క్లీన్నెస్ కూడా చాలా ముఖ్యం. ఫీల్డ్ డే అనే రోజున సైలర్స్ అందరూ కలిసి షిప్లోని ప్రతి మూలను శుభ్రం చేస్తారు. ఎందుకంటే ఇంతమంది ఒకే చోట ఉంటే క్లీన్నెస్ లేకపోతే వ్యాధులు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ కఠినమైన జీవితంలో కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. చిన్న జిమ్స్, టీవీ రూమ్స్, వీడియో గేమ్స్ ఆడే ప్రదేశాలు షిప్లో ఉంటాయి. ఇంటర్నెట్ మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది. కొన్నిసార్లు ఒక ఈమెయిల్ పంపడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకే ఇంటి నుంచి వచ్చే లెటర్స్, మెసేజ్లు సైలర్స్ కి ఎంతో విలువైనవి. అప్పుడప్పుడు ఫ్లైట్ డెక్ పై స్టీల్ బీచ్ పిక్నిక్ కూడా నిర్వహిస్తారు. ఆ రోజు పాటలు, సరదా కార్యక్రమాలు, మంచి ఫుడ్తో కొంతసేపు రిలాక్స్ అయ్యే అవకాశం దొరుకుతుంది. మొత్తానికి చూస్తే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో జీవితం అంటే ఫుడ్, స్నానం చేయడం, పడుకోవడం డ్యూటీ, మళ్ళీ ఫుడ్ తినడం, పడుకోవడం, స్నానం చేయడం డ్యూటీ అనే ఒక అంతులేని చక్రంలా తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ చక్రం వెనుక వేలాది మంది సైలర్స్ కష్టం, డిసిప్లిన్, డెడికేషన్ దాగి ఉంటుంది. మనమంతా ప్రశాంతంగా జీవించడానికి, దేశం సురక్షితంగా ఉండడానికి వాళ్ళు సముద్రం మధ్యలో చేసే త్యాగం నిజంగా గొప్పదే. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.